వెల్కమ్ టు మీరమ్మ హిందీ విద్యాలయం. ఈరోజు పాఠ్యాంశంలో భాగంగా ఈద్గాహ్ యొక్క భాషాకి బాత్ నేర్చుకుందాం. ఆ कोष्टक में दी गई सूचना पढ़िए और उसके अनुसार कीजिए. మరి క్రింద ఇవ్వబడినటువంటి ఈ బ్రాకెట్లో కోష్టకం అనే క్యా హై బ్రాకెట్, ఈ బ్రాకెట్లో ఇవ్వబడినటువంటి సూచన ఏదైతే ఉందో దాన్ని చదవండి. చదివిన తర్వాత దాని ప్రకారంగా దాన్ని అనుసరించి చేయండి అంటున్నాడు. ఏక్ మే క్యా క్యా హై, ఈద్, ప్రభాత్, వృక్ష, మూడు శబ్దాలు ఉన్నాయి. ఏక్ శబ్ద కా వాక్య ప్రయోగ్ కీజియే. మొదటగా మనం ఏం చేయాలంట, ఒక్కొక్క శబ్దానికి వాక్య ప్రయోగం చేయాలట. और उसके पर्याय शब्द लिखिए. ఇందులో ఈ మూడు పదాలకి మనం ఏం చేయాలి, పర్యాయ శబ్ద అనేది రాయాలి. మొదటగా మనం పర్యాయ శబ్ద అంటే ఏంటో నేర్చుకుందాం. पर्यायवाची शब्द. पर्याय, इसका अर्थ क्या है, समान. पर्याय माने क्या है, समान. वाची माने क्या है, बोले जाने वाली. वाची माने बोले जाने वाली. अर्थात जिन शब्दों का अर्थ एक जैसा होता है उन्हें पर्यायवाची शब्द कहते हैं. ఏ పదాల యొక్క అర్థము ఒకే తీరుగా లేదా ఒకేలా ఉంటుందో ఆ పదజాలాన్ని ఏమంటాము, పర్యాయవాచి శబ్దని అంటాము. అంటే శబ్దాలు వేరువేరుగా ఉంటాయి కానీ అర్థం మాత్రం ఒకేలా ఉంటుంది. అలా అర్థం ఒకే తీరుగా ఉన్నటువంటి ఆ వేరువేరు ఆ శబ్దాలను ఏమంటాము, పర్యాయవాచి శబ్దని అంటాం. कोष्टक में दी गई सूचना पढ़िए और उसके अनुसार कीजिए. ईद, प्रभात, वृक्ष, एक शब्द का वाक्य प्रयोग कीजिए और उसके पर्याय शब्द लिखिए. చూద్దాం. ఈద్ మొదటగా మనం ఏం చేయాలి, వాక్య ప్రయోగం చేయాలి. సో ఈద్ ముసల్మానోం కా ప్రముఖ త్యోహార్ హై. మరి ఈద్ అనేటువంటిది ముస్లిం సోదరుల యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఒక పండుగ. ఈద్ కా పర్యాయ శబ్ద त्योहार, पर्व, उत्सव. त्योहार అన్నా, పర్వ్ అన్నా, ఉత్సవ్ అన్నా పండుగ. సో ఇలా వీళ్ళు ఈద్ పండుగ జరుపుకుంటారు. సో ఈద్ అంటే పండుగ అనేటువంటి అర్థంలో మనం त्योहार, పర్వ్, ఉత్సవ్ ఈ రకంగా మనం ఈద్ అనేటువంటి ఈ శబ్దానికి ఇలా పర్యాయ శబ్ద రాసుకోవచ్చు. दूसरा प्रभात माने सूर्योदय లేదా ఉదయకాలం. प्रभात के समय सुहावना वातावरण रहता है. వాక్య ప్రయోగం చేస్తున్నాం మనం. ప్రభాత్ కే సమయ సుహావన వాతావరణ रहता है. మరి ఆ సూర్యోదయ సమయంలో వాతావరణం అనేది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అని చెప్తా ఉన్నాం. ప్రభాత్కి పర్యాయ శబ్ద प्रातःकाल, सबेरा, सुबह. प्रातःकाल, सबेरा, सुबह. और तीसरा शब्द वृक्ष మానవం కే పరం మిత్ర హై. మనందరికీ తెలుసు కదా, మానవాళికి మరి ప్రియమైన మిత్రులు ఎవరైనా ఉన్నారు అంటే అవి వృక్షాలు మాత్రమే. వృక్షిక పర్యాయ శబ్ద తరు, పేడ్, పాదప్. తరు, పేడ్, పాదప్. ఈ విధంగా మనం ఇవ్వబడినటువంటి మూడు పదాలకి పర్యాయ శబ్ద నేర్చుకున్నాం. और दूसरा अपराधी प्रसन्न అనేటువంటి రెండు శబ్దాలు ఇచ్చాడు. వీటికి ఏం చేయమంటున్నాడో చూద్దాం. एक शब्द का विलोम शब्द लिखिए. एक शब्द का विलोम शब्द लिखिए और उससे वाक्य प्रयोग कीजिए. మొదటగా మనం ఏం చేయాలంట, ఇవ్వబడినటువంటి ఈ పదాలకి విలోమ శబ్దాలు రాయాలట. రాయబడినటువంటి ఆ విలోమ శబ్దాల నుండి మళ్ళీ మనం వాక్య ప్రయోగం అనేది చెయ్యాలి. विलोम शब्द जो शब्द एक दूसरे से उल्टा या विपरीत अर्थ देते हैं उन्हें विलोम, व्यतिरेक या विपरीतार्थक शब्द कहते हैं. विलोम शब्द అంటే ఏంటి,
జో శబ్ద ఏ శబ్దం అయితే ఏక్ దూసరేసి ఒక శబ్దము రెండవ శబ్దం అంటే ఒక పదం రెండవ పదం నుండి ఉల్టాయా విపరీతార్థ దేతే హై. ఒక పదం ఇవ్వబడింది, దానికి ఎదురుగా వేరొక పదం ఉంది. అదేం చేస్తుంది? వ్యతిరేక అర్థాన్ని ఇస్తూ ఉంది, దానికి ఉల్టాగా చెప్తా ఉంది. ఉన్నటువంటి పదానికి దూసరేషే అంటే ఒక శబ్దం రెండవ శబ్దం నుండి ఎలా కనిపిస్తుంది మనకి? ఉల్టాగా అంటే వ్యతిరేకంగా కనిపిస్తుంది. అలా వ్యతిరేక అర్థాన్ని ఇచ్చేటువంటి దాన్ని ఏమంటామంటే ఉన్హి విలోమ్ వ్యతిరేక యా విపరీతార్థక శబ్ద कहते हैं. దాన్ని విలోమ శబ్దం అనొచ్చు, లేదా వ్యతిరేక శబ్దం అనొచ్చు, విపరీతార్థక శబ్దాన్ని కూడా అంటాం. మనకి ఇవ్వబడినటువంటి పదాలు अपराधी प्रसन्न, अपराधी प्रसन्न. अपराधी, अपराधी का उल्टा शब्द क्या है? निरपराधी. अपराधी అంటే తప్పు చేసినవాడు, నిరపరాధి తప్పు లేదు వీడికి అంటే నిరపరాధితను. అపరాధి అంటే తప్పు చేసినవాడు, నిరపరాధి అంటే ఏ నేరము చేయనివాడు. నిరపరాధికో కభీ సజా నహీ మిల్ని చాహియే. మరి నేరం చేయనటువంటి నిరపరాధి ఎవరైతే ఉన్నాడో అతనికి ఎప్పుడూ కూడా మరి శిక్ష అనేది పడకుండా చూడాలి. ప్రసన్న సంతోషం, అప్రసన్న సంతోషంగా ఉండటం, అప్రసన్న అంటే దుఃఖం. వ్యక్తి అప్రసన్న హోనేసే జీవన్ మే ఆగే నహీ బఢ్ సక్తే. మరి ఏ వ్యక్తి అయినా దుఃఖముఖిగా ఎల్లప్పుడూ దుఃఖిస్తూ అలానే ఉన్నాడు అనుకోండి, జీవితంలో ఎప్పటికీ కూడా ముందుకు సాగలేడు. और तीसरा मिठाई चिमटा सड़क. एक एक शब्द का वचन बदलिए और वाक्य प्रयोग कीजिए. ఇవ్వబడినటువంటి మిఠాయి చిమటా సడక్ ఈ మూడు శబ్దాలకి వచన బదలియే వచన మార్చమంటున్నాడు. మార్చిన తర్వాత వాక్య ప్రయోగం కూడా చేయమని చెప్తూ ఉన్నాడు. वचन ఏంటో నేర్చుకుందాం. शब्द के जिस रूप से संख्या का बोध हो उसे वचन कहते हैं. ఇవ్వబడినటువంటి పదం యొక్క రూపాన్ని బట్టి ఆ యొక్క సంఖ్యా రూపం కనుక ఉన్నట్లయితే అంటే సంఖ్య నంబర్ తెలియజేస్తుంది. ఈ నంబర్ ఎప్పుడైతే తెలియజేస్తుందో దాన్ని మనం వచనము అని అంటాం అనమాట. హిందీ మే వచన్ కే దో ప్రకార్ హై. మరి హిందీలో చూసినట్లయితే వచనం రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది ఏక్ వచన్, जो शब्द संज्ञा या सर्वनाम की एक संख्या का बोध कराता है उसे एक वचन कहते हैं. మరి ఏ శబ్దం అయితే సంజ్ఞ కావచ్చు సర్వనామం కావచ్చు ఆ సంజ్ఞ సర్వనామం యొక్క ఒక సంఖ్యను మాత్రమే తెలియజేస్తుంది అనుకోండి, ఒకటే ఉంది ఒక సంఖ్యను మాత్రం తెలియజేస్తే దాన్ని ఏమంటాం? ఏకవచనని అంటాం. ఉదాహరణకి కితాబ్ టోపీ, కితాబ్ ఒక పుస్తకం, టోపీ ఒక టోపీ. बहुवचन, जो शब्द संज्ञा या सर्वनाम की एक से अधिक संख्या का बोध कराता है उसे बहुवचन कहते हैं. అంటే ఏ శబ్దం అయితే అది సంజ్ఞ కావచ్చు సర్వనామ శబ్ద కావచ్చు ఒక్కొక్క దానికంటే ఎక్కువ ఏక్సే అధిక్ ఒకటే ఉందనుకోండి అది ఏకవచనం అవుతుంది. ఒకటికి మించి అంటే 2, 3, 4 అక్కడి నుంచి ఇంకా నెంబర్ ఆఫ్ అనమాట. एक से अधिक संख्या का बोध कराता है. మరి ఒకదానికన్నా ఎక్కువ సంఖ్యలను కనుక తెలియజేసినట్లయితే దాన్ని మనం ఏమంటున్నాము? బహువచన్ అని అంటున్నాం. ఇక్కడ కితాబ్ చూసాం, కితాబే. అలాగే టోపీ, టోపియా, కితాబే టోపియా, ఏ బహువచన్ శబ్ద. మిఠాయి చిమటా సడక్ మనకి ఇవ్వబడినటువంటివి మిఠాయి చిమటా సడక్. మిఠాయి మిఠాయియా. ఇక్కడ మనకి ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైతే ఏకవచనంలో ఈ అనేది ఉందనుకోండి, ఈ అనేటువంటిది మరి బహువచనంలోకి వచ్చేసరికి ఈయాగా మారుతుంది. అంటే ఈ కాస్త ఈ అయిపోతుంది, దాంతోపాటుగా అర్ధచంద్రాకారంతో కూడినటువంటి యా వచ్చి చేరుతుంది. ఈ శబ్దం ఖచ్చితంగా బహువచనం అని మనకు తెలుస్తుంది అన్నమాట. మిఠాయి మిఠాయియా. బచ్చే మిఠాయి బహుత్ చావ్ సే ఖాతే హై. మరి పిల్లలు ఎప్పుడు కూడా స్వీట్ని చాలా ఇష్టంగా తింటారనమాట. అసలు స్వీట్ని ఇష్టపడిన పిల్లలు అంటూ ఎవరు ఉండరు అని చెప్తాను.
ఇక చిమట. చిమట తెలుసు కదా, పట్ట కాదు, చిమటే. మరి ఆ హామీది కొన్నది చిమటాయే కదా వాళ్ళ దాది కోసం. సో చిమట, చిమటే అంటే చిమట ఆకారం ఉంది ఇక్కడ. ఈ ఆకారం కాస్త ఇక్కడ ఏమైపోతుంది, ఏకారంగా మారుతుంది. చిమట, చిమటే. మా తవే సే రోటియా చిమటే సే ఉతారతి హై. అమ్మ ఏం చేస్తుంది, ఆ పెనం మీద ఉన్నటువంటి రొట్టెలను చిమటాతో బయటికి తీస్తుంది. సడక్, సడక్ మానే దారి, సడకేం దారులు, రోడ్డు లేదా రోడ్లను కూడా చెప్పవచ్చు. సడక్, సడకేం. సడక్కి బాయి తరఫ్ సే చల్నా చాహియే. మరి రోడ్డుకి మనం ఎటువైపు నడవాలి, బాయి తరఫ్ సే, ఎడమ వైపు నుండి నడవాలి. ఇది ఈ రకంగా మనం ఇవ్వబడినటువంటి 3 పదాలకి వచనం నేర్చుకున్నాం. देखिए సూచన పడియే और उसके अनुसार कीजिए. మరి బ్రాకెట్లో ఇవ్వబడినటువంటి ఆ సూచన అనుసరించి మనం ఈ పదాలను చేయాల్సి ఉంటుంది. पहला बेसमझ सद्भाव निडर. उपसर्ग पहचानिए. उपसर्ग पहचानिए. उपसर्ग అంటే ఏంటో నేర్చుకుందాం. శబ్దాంశ 2 प्रकार के होते हैं. శబ్దాంశ అనేవి ఎలా ఉంటాయి, 2 రకాలుగా ఉంటాయి. ఒకటి उपसर्ग और दूसरा प्रत्यय. उपसर्ग, उप माने क्या है, समीप, निकट, पास. उप का अर्थ क्या है, समीप, निकट, पास. सर्ग माने सृष्टि करना. उपसर्ग का अर्थ है पास में बैठकर दूसरा नया अर्थ वाला शब्द बनाना. अर्थात जो शब्दांश किसी शब्द के आदि में जुड़कर विशेषता अथवा परिवर्तन ला देते हैं उन्हें उपसर्ग कहते हैं. ఉపసర్గ అంటే నేర్చుకున్నాం. ఉపసర్గ అంటే ఏంటి, సమీపంగా ఉండటం. ఉప్ అంటే సమీపంగా లేదా దగ్గరగా ఉండటం, సమీపంగా ఉండటం అని. సో సర్గ అంటే ఒక సృష్టీకరణ, అంటే ఏదైనా తయారు చేయటం. సో ఉపసర్గ का अर्थ क्या है, पास में बैठकर, దగ్గరగా కూర్చుని, దూసరా నయా అర్థ వాలా శబ్ద బనానా. మరి దగ్గరగా ఉండి ఒక రెండవ కొత్త అర్థాన్ని ఇచ్చేటువంటి పదాన్ని తయారు చేయటాన్ని ఉపసర్గ అంటాం. అంటే జో శబ్దాంశ కిసి శబ్దకే ఆదిమే జుట్కర్. మరి ఏ శబ్దాంశం అయితే ఇవ్వబడినటువంటి శబ్దానికి ఆదిమే జుట్కర్ అంటే ఉన్నటువంటి పదానికి ముందుగా వచ్చి చేరి, ఆది ముందుగా లేదా మొదటిగా వచ్చి చేరి, విశేషత అథవా పరివర్తన లాదేతే హై. ఆ ఉన్నటువంటి పదానికి విశేషతనివ్వచ్చు, లేదా ఆ ఉన్నటువంటి ఇవ్వబడినటువంటి ఆ పదానికి ఈ క్రొత్త పదం ఎప్పుడైతే చేరిందో ఆ ఇవ్వబడినటువంటి అసలు పదంలో పరివర్తన, మార్పు అనేది రావటం జరుగుతుంది. ఇలా ఒక విశేష అర్థాన్ని కానీ లేదా ఆ పదం ఉన్నటువంటి పదంలో ఒక మార్పు కానీ తీసుకొచ్చినట్లయితే ఉనిహే ఉపసర్గ కహతే హై. వాటిని మనం ఏమంటాం, ఉపసర్గని అంటాం. అంటే ఇవ్వబడినటువంటి పదానికి ముందుగా వచ్చి చేరినటువంటి ఆ పదం ఏమవుతుందంటే ఉన్నటువంటి పదాన్ని మొత్తం అక్కడ ఇవ్వబడినటువంటి తొలి పదం యొక్క అర్థాన్ని మొత్తంగా మార్చేస్తుందంటే ఆ పదాన్నిలో పరివర్తన అనేది తీసుకొస్తుంది. అదే చెప్పుకున్న విశేషత లేదా ఒక విశేషణాన్ని కూడా తీసుకురావచ్చు. చూద్దాం. జై. ఈ జై అనేటువంటి ఈ పదానికి ఆదిమే అంటే మొదట్లో మనం వి అనేది పెట్టాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, విజయ్. జై అంటే సాధారణంగా జయము కలుగుగాక అంటాం, జయము అని. అదే విజయ్ అంటే విజయం అంటే ఇంకా తిరుగులేదు, గొప్ప యుద్ధానికి వెళ్తున్నాడు, విజయోస్తు అంటారు. సో అంటే ఏంటి, విజయం కలగాలి అంటే అందులో నువ్వు గెలుపొందాలి అంటే ఇలా విశేషణ అర్థాన్ని ఇచ్చినట్టు. అంటే ఉన్నటువంటి ఈ జయ అనేటువంటి పదానికి ఈ వి అనేటువంటి ఒక చిన్న శబ్దం వచ్చి చేరింది, దానివల్ల ఇక్కడ అర్థం ఏమైపోయింది, కంప్లీట్గా విశేషణార్థం తీసుకొచ్చింది. సో దీన్ని ఇప్పుడు ఏమంటామంటే ఈ వి అనేటువంటి దాన్ని ఉపసర్గని చెప్తాం అనమాట. అలాగే జై అనేటువంటి దానికి ఇక్కడ వి చేరింది, ఇక్కడ చూడండి పరా అని చేర్చాం. సో పరాజయ్. పరాజయం అంటే ఏంటి, ఓడిపోవటం. ఎప్పుడైతే జై అంటే జయము, ఎప్పుడైతే ఇక్కడ పరా అనేటువంటి శబ్దం ఉపసర్గ వచ్చి చేరిందో, మొదటగా వచ్చి చేరింది కదా, సో పరాజయ్. పరాజయం అంటే ఏంటి, ఓడిపోవటం. అంటే అర్థం మారిపోయిందా లేదా, సో మొదటగా వచ్చి ఇవ్వబడినటువంటి పదానికి ముందుగా వచ్చి చేరి
ఈ యొక్క పదం తాలూకు అర్థాన్ని ఏదైతే మార్చిస్తుందో దాన్ని ఏమంటున్నాము, ఉపసర్గని అంటున్నాము. మనకి టెక్స్ట్ బుక్లో ఇవ్వబడినటువంటి బేసమజ్, సద్భావ్, నిడర్ ఈ 3 శబ్దాలకి కూడా ఉపసర్గ కనుక్కోమన్నాడు. బేసమజ్, సమజ్ అంటే ఏంటి, అర్థం చేసుకోవడం. బేసమజ్ అంటే అర్థం చేసుకోకపోవడం, మూర్ఖుడు అని కూడా మనం చెప్పచ్చు. ఇందులో బే అనేటువంటిది ఏమవుతుంది, ఉపసర్గ. అలాగే సద్భావ్, భావం అంటే ఏంటి, భావం అని అర్థం. కానీ సద్భావము అంటే మంచి భావన. సో ఈ సత్ అనేటువంటి సద్భావలో మనకు ఉపసర్గ ఏమని వస్తుంది, సత్ అని వస్తుంది. ఇక్కడ సద్దు ఉంది కదా అని సద్దు పెట్టకూడదు, దా పెట్టకూడదు, సత్ అని రావాలన్నమాట. ఇంకా మీకు వ్యాకరణం డీటెయిల్డ్గా చెప్పినప్పుడు నేను ఈ సత్ అనేది ఎలా ఏర్పడిందో చెప్తాను. సద్భావలో సత్ అనేటువంటిది ఉపసర్గ. అలాగే నిఢర్, ఢర్ అంటే ఏంటి, భయము. నిడర్ అంటే ధైర్యము కలిగిన, భయము లేని, నిబ్బరము కలిగిన అని వస్తుంది. సో ఈ నీ అనేటువంటిది మనకి ఇక్కడ ఉపసర్గ అవుతుంది. సో బేసమజ్ మే బే, सद्भाव में सत, निडर में नी उपसर्ग शब्द है. और दूसरा दुकानादार, बड़खीला, गरीबी. ప్రత్యయ పెహచాని, ఉపసర్గ అయిపోయింది. ఇప్పుడు ప్రత్యయ పెహచాని. ప్రత్యయ అంటే ఏంటో నేర్చుకుందాం. प्रत्यय जो शब्दांशों के अंत में लगकर उनके अर्थ में विशेषता ला देते हैं वे प्रत्यय कहलाते हैं. మరి ఏ శబ్దాలకైతే అంతమే చివరన లగకర్ ఉండి ఉన్కే అర్థమే విశేషత లా దేతే హై, మరి అంతలో వచ్చి అంటే చివరిగా వచ్చి చేరి ఆ పదం తాలూకు అర్థాన్ని విశేషణంగా మార్చేస్తుందో లేదా పరివర్తన తీసుకొస్తుందో దాన్ని ఏమంటాం, ప్రత్యయ అంటాం. ఉపసర్గ అంటే ఏంటి, ఆదిమే జుడ్కర్, ఆదిమే जुड़कर विशेषता अथवा परिवर्तन ला देते हैं उन्हें उपसर्ग कहते हैं. प्रत्यय माने क्या है, अंत में लगकर. ఉపసర్గలో పదం మొదటిగా వస్తుంది, ప్రత్యయలేమో పదానికి వచ్చి చివరన చేరుతుంది. పదానికి చివరన చేరి దాని యొక్క అర్థాన్ని మార్చేస్తుంది. దీన్ని ఏమంటున్నాం, ప్రత్యయ అని అంటున్నాం. సుందరత అనేటువంటి ఒక శబ్దం ఇవ్వండి. సుందర शब्द के अंत में ता प्रत्यय लगने से अर्थ में विशेषता आ गई है. ता प्रत्यय कहलाता है. सुंदर, సుందరత, సుందర్. ఈ సుందర్ అనేటువంటి శబ్దానికి చివరన ఏం చేర్చాం, తా అనేటువంటి ప్రత్యయం చేర్చాం. ఎప్పుడైతే సుందర్ కాస్త తా అనే ప్రత్యయం చేర్చామో సుందరత అయిందనమాట. ఈ రకంగా చివరన వచ్చి చేరినటువంటి దాన్ని ఏమంటాము, ప్రత్యయ అని అంటాం. చూడండి ఇక్కడ దుకాన్దార్, దుకాన్ దర్, దుకాన్ అంటే దుకాణము, దార్ అంటే దార్ అనేటువంటి పదం ఎప్పుడైతే చేరిందో అప్పుడు అతను దుకాణదారుడు లేదా యజమాని, కొట్టు యజమాని అవుతాడు. అలాగే బడకీలా, బడకీలా, బడకీలా. సో ఈ కీలా, ఈలా అంటే బడకీలా అయింది. సో ఇందులో నుంచి మనకు ప్రత్యయం ఏంటి, ఈలా. అలాగే గరీబీ, గరీబ్ తెలుసు. ఈ గరీబ్కి గరీబీ అంటే గరీబ్ అంటే ఏంటి, పేదవాడు కదా, గరీబ్ అంటే పేదవాడు. కానీ ఈ కారం గరీబీ, ఈ వచ్చి ఈ అనే ప్రత్యయం వచ్చి చేరింది. అప్పుడు ఏమైపోయింది, ఇది పేదరికం అయిపోయింది. పేదవాడు కాస్త పేదరికం అయిపోయింది. అంటే ఈ రకంగా అర్థాన్ని కనుక మరి ఇవ్వబడినటువంటి పదానికి చివరగా వచ్చి చేరి అర్థం తాలూకా ఉన్న శబ్దం తాలూకా అర్థాన్ని విశేషణంగా కానీ లేదా ఒక పరివర్తన కానీ తీసుకొచ్చినట్లయితే దాన్ని ఏమంటున్నాము, ప్రత్యయ అని అంటున్నాము. ఆల్రెడీ మీకు సుందరత నేను ఫస్ట్ లెసన్లోనే మీకు ఇంకా ప్రత్యయ గురించి డీటెయిల్స్గా కావాలంటే మనం ఫస్ట్ లెసన్లో ఆల్రెడీ బస్తే బాదల్ యొక్క భాషకి బాత్లో నేను మొత్తం ప్రత్యయ గురించి సవివరంగా వివరించాను. ఒకసారి మీరు ఆ వీడియో కూడా చూడండి. ధన్యవాదాలు.